ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్. మౌర్య పూర్వయుగం క్రీస్తు పూర్వం 600 నుండి 300 మధ్య ఉన్న యుగాన్ని మౌర్యుల పూర్వయుగం అంటారు. మౌర్యుల పూర్వయుగాన్నే బుద్ధుని యుగం అని, షోడశ మహాజనపదాల యుగం అని కూడా అంటారు. మహాజనపదాలనబడే 16 రాజ్యాల గురించి సమాచారాన్నిచ్చే గ్రంథం అంగుత్తర నికయ. ఇది పాలీ భాషలో రాయబడింది. ఇది ఒక బౌద్ధ గ్రంథం. బౌద్ధ గ్రంథాలు చాలా వరకు పాలీ భాషలో రాయబడ్డాయి. అందుకే బౌద్ధ మతం యొక్క అధికార భాష పాలీ. షోడశ మహాజనపదాలు: రాజ్యం మరియు రాజధాని. మగధ. మగధకు 2 రాజధానులున్నాయి. ఒకటి రాజగృహం లేదా గిరివ్రజం, 2 పాటలీపుత్రం. అంగ రాజధాని చెంపానగరి. కాశీ, వారణాసి, కోసల, శ్రావస్తి, బత్స, కౌశాంబి. కురు హస్తినాపూర్ మరియు ఇంద్రప్రస్థ. పాంచాల, అహిచ్చత్ర, శౌరసేన, మధుర, మల్ల, పావ మరియు కుషి. ఇది గణతంత్ర రాజ్యం, అంటే రిపబ్లిక్ కింగ్డమ్. వజ్జి, వైశాలి. వజ్జి కూడా గణతంత్ర రాజ్యం. ఈ రాజ్యాన్ని అష్టకులిక అని కూడా అంటారు, ఎందుకంటే ఇది 8 గణతంత్ర రాజ్యాల కూటమి. ఈ కూటమికి నాయకత్వం వహించినది లిచ్చావి రాజ్యం. లిచ్చావి రాజ్య రాజధాని అయిన వైశాలియే వజ్జికి కూడా రాజధాని. ఈ రెండు రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు, స్వతంత్ర రాజ్యాలు. అవంతి, ఉజ్జయిని మరియు మాహిష్మతి. ఛేది, సుక్తిమతి, మత్స్య, విరాటనగరం, గాంధార, తక్షశిల మరియు పుష్కలావతి. కాంభోజ, రాజపురం, అస్మక, పోదన, నేటి బోధన్. షోడశ మహాజనపదాల్లో 2 గణతంత్ర రాజ్యాలు ఏవి? వజ్జి మరియు మల్ల రాజ్యాలు. షోడశ మహాజనపదాల్లో అత్యంత శక్తివంతమైన రాజ్యం ఏది? మగధ. మగధ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో షోడశ మహాజనపదాల్లో ఒకటిగా మగధ ఆవిర్భవించింది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నాటికి అన్ని రాజ్యాలు మగధలో విలీనం అయ్యాయి. భారతదేశ చరిత్రలో మొదటి గొప్ప సామ్రాజ్యంగా మగధ అవతరించింది. సో మగధ పవర్ఫుల్ రాజ్యంగా కావడానికి కారణమేంటో చూద్దాం. మగధ జనపదంలో గంగా మైదానపు సారవంతపు నేలలు ఉండటం, రాజులు నీటిపారుదల వసతులను కల్పించడం వల్ల ఇక్కడ వ్యవసాయాభివృద్ధి జరిగింది. ఇది వ్యవసాయంలో మిగులుకు దారితీసింది. అందువల్ల రాజులు పన్నులు విధించి ఆదాయాన్ని సమకూర్చుకునేవారు. ఈ మిగులు వల్ల గొప్ప సైన్యాన్ని ఏర్పరిచి మగధను శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మగధ యొక్క తొలి రాజధాని అయిన రాజగృహం సమీపంలో విస్తారమైన ఇనుప గనులు విస్తరించి ఉండటం మగధ ఆర్థిక బలోపేతానికి కారణమైంది. ఈ ఇనుప గనులతో వ్యవసాయానికి అవసరమయ్యే పరికరాలను తయారు చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. అలానే ఈ ఇనుముతో అతి శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసి యుద్ధాలకు వెళ్ళి విజయాలను సాధించేవారు. ఇది మగధ యొక్క బలోపేతానికి కారణం. మగధ జనపదంలో ఉన్న దట్టమైన అడవులు మగధకు పటిష్టమైన రక్షణను అందించగా, ఈ అడవుల్లోని కలప బలిష్టమైన రథాల తయారీ జరిగి సైన్యంలో రథబలం బలోపేతమైంది. మగధకు దిగువన గల అడవుల్లో ఏనుగులు అధిక మొత్తంలో ఉన్నాయి. అందువల్ల గజదళం కూడా బలోపేతమై మగధ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. మగధ యొక్క 2వ రాజధాని పాటలీపుత్రం. ఇది గంగా, సోన్, గండక్ నదుల సంగమ స్థానంలో ఉంది. ఇది
శత్రు దుర్భేద్యంగా ఉండేది, అంటే శత్రువులు ప్రవేశించడానికి వీల్లేని విధంగా ఉండేది. నదుల మధ్యలో పాటలీపుత్రం ఉండేది. మగధ జనపదం నదీ రవాణాకు కీలక ప్రాంతంగా ఉండటం వల్ల గంగా నదీ వ్యవస్థపై జరిగే వాణిజ్యంపై పన్నులు విధించేవారు. ఈ పన్నుల ద్వారా మగధకు ఆదాయం వచ్చేది. షోడశ మహాజనపదాల్లో గోదావరి నదీ తీరంలో ఆవిర్భవించిన రాజ్యం అస్మక రాజ్యం. దక్షిణ భారతదేశంలోని ఏకైక రాజ్యం అస్మక రాజ్యం. 16 జనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక రాజ్యం అస్మక రాజ్యం. ఛేది రాజ్యానికి మరొక పేరు ముద్ర. షోడశ మహాజనపదాల్లో గంగానదీ ప్రాంతంలో ఎన్ని రాజ్యాలు ఆవిర్భవించాయి? 10 రాజ్యాలు. మగధ సామ్రాజ్యాన్ని చారిత్రకంగా పరిపాలించిన తొలి రాజవంశాలు ఏవి? సో చారిత్రకం అంటే 2, ఒకటి పౌరాణికం, 2 చారిత్రకం. పౌరాణికం అంటే టైం అనేది తెలీదు. ఉదాహరణకి రామాయణం, మహాభారతం ఏ కాలంలో జరిగాయి అనేది చరిత్రకారులకి తెలియలేదు, తెలుసుకోలేకపోయారు. సో కాలం అనేది దీనికి తెలియదు కాబట్టి పౌరాణికం అని అంటారు. ఏ కాలంలో జరిగింది అనే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పౌరాణికాలకు తెలీదు కాబట్టి రామాయణం, మహాభారతం లాంటి వాటిని పౌరాణికాలు అంటారు. చారిత్రకం అంటే టైం ఉంటుంది, ఏ కాలంలో పరిపాలించారు, ఎగ్జాక్ట్ ఇయర్స్ తెలియకపోయినా ఏ శతాబ్దంలో పరిపాలించారు అనే ఐడియా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో వీటిని చారిత్రకం అని అంటారు. సో మగధ సామ్రాజ్యాన్ని చారిత్రకంగా పరిపాలించిన తొలి రాజవంశాలు ఏవి? 4 బృహద్రథ, హర్యాంక, శిశునాగ మరియు నంద వంశాలు. బృహద్రథ వంశస్థాపకుడు బృహద్రథుడు. హర్యాంక వంశస్థాపకుడు బింబిసారుడు. శిశునాగ వంశస్థాపకుడు శిశునాగుడు. నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. సో ముందుగా బృహద్రథ వంశం గురించి చూద్దాం. స్థాపకుడు బృహద్రథుడు. రాజధాని గిరివ్రజపురం. బృహద్రథ వంశంలో గొప్పవాడు జరాసంధుడు, చివరివాడు రిపుంజయుడు. చాలా సందర్భాల్లో చివరి రాజు చాలా రాజ్యాల్లో బలహీనుడై ఉంటాడు. అతని యొక్క సేనానో మంత్రో అతన్ని హత్య చేసి అధికారాన్ని తీసుకుంటారు. చాలా సందర్భాల్లో ఇలానే ఉంటుంది. బింబిసారుడు చివరివాడైన రిపుంజయుడిని హత్య చేసి హర్యాంక వంశాన్ని స్థాపించాడు. మగధను పాలించిన తొలి రాజవంశం బృహద్రథ వంశం. హర్యాంక వంశం. ఈ వంశాన్ని చరిత్రకారులు పితృహంతక వంశంగా పేర్కొన్నారు, ఎందుకంటే తండ్రులను చంపి రాజ్యంలోకి వచ్చారు కాబట్టి. స్థాపకుడు బింబిసారుడు. రాజధాని రాజగృహ లేదా గిరివ్రజపురం. గొప్పవాడు బింబిసారుడు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పితృహంతకుడు అజాతశత్రువు. రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రానికి మార్చినది ఉదయనుడు. ఇతను 2వ పితృహంతకుడు. చివరివాడు నాగసుదాసుడు. మగధను పాలించిన 2వ రాజవంశం హర్యాంక వంశం. బింబిసారుడు గెలుపొందిన రాజ్యాలు: కోసల యువరాణిని వివాహం చేసుకొని కాశీని కట్నంగా పొందాడు. అంగరాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేశాడు. భారతదేశంలోనే మొట్టమొదటి సిద్ధ సైన్యం ఏర్పాటు చేసి సేనియా లేదా శ్రేణిక అనే బిరుదుని పొందినది బింబిసారుడు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు బింబిసారుడు. బింబిసారుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు. ఇతనే గౌతమ బుద్ధునికి కూడా వైద్యం చేసేవాడు. గౌతమ బుద్ధుని యొక్క వ్యక్తిగత వైద్యుడు జీవకుడు. భారతదేశ చరిత్రలో ఇది ఇందాకే చూసాం, మొదటి పితృహంతకుడు అజాతశత్రువు. అజాతశత్రువు యొక్క బిరుదు కునిక. లిచ్చావి తెగవారితో నిరంతరం యుద్ధాలు చేసి కాశీని పూర్తిగా జయించినది అజాతశత్రువు.
కోసల మరియు వజ్జీ రాజ్యాలను జయించినది అజాతశత్రువు. పాటలీపుత్రం అనే నగరాన్ని నిర్మించినది అజాతశత్రువు. ఈ నగరం గంగా మరియు సోన్ అనే నదుల మధ్య భాగంలో నిర్మించబడింది. మహాశిలకంటక రథముసలం అనే నూతన యుద్ధ పరికరాలను ప్రవేశపెట్టినది అజాతశత్రువు. మహాశిలకంటక అనేది బండరాళ్లను విసిరే యంత్రం. రథముసలం అనేది ఇనుప రథాలను, ఇనుప దూలాలను విసిరే యంత్రం. అజాతశత్రువు ఎవరికి సమకాలీకుడు? గౌతమ బుద్ధుడు మరియు వర్ధమాన మహావీరుడు. క్రీస్తుపూర్వం 483లో రాజగృహంలో మొదటి బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో జరిగింది? అజాతశత్రువు కాలంలో. అజాతశత్రువుని హతమార్చినది ఎవరు? ఇతని కుమారుడు ఉదయనుడు. ఉదయనుడు రాజధానిని ఎక్కడికి మార్చాడు? రాజగృహం నుండి పాటలీపుత్రానికి. హర్యాంక వంశంలో చివరివాడు ఎవరు? నాగసుదాసుడు. శిశునాగ వంశం స్థాపకుడు శిశునాగుడు. గొప్ప మరియు చివరి చక్రవర్తి కాలాశోకుడు. కాలాశోకుని కాలంలోనే రెండవ బౌద్ధ సంగీతి జరిగింది. కాలాశోకుని సేనాపతి మహాపద్మనందుడు కాలాశోకుని హతమార్చి మగధలో నందవంశాన్ని స్థాపించాడు. శిశునాగ వంశస్థాపకుడు శిశునాగుడు. అవంతి మరియు మత్స్య రాజ్యాలను మగధలో విలీనం చేసినది శిశునాగుడు. పురాణాలు కాకవర్ణుడిగా ఎవరిని పేర్కొన్నాయి? కాలాశోకుడిని. శిశునాగ వంశంలో గొప్ప చక్రవర్తి కాలాశోకుడు. శిశునాగ వంశంలో చివరి చక్రవర్తి కాలాశోకుడు. కాలాశోకుని కాలంలో ఎన్నవ బౌద్ధ సంగీతి జరిగింది? రెండవ బౌద్ధ సంగీతి జరిగింది. క్రీస్తుపూర్వం 383లో వైశాలిలో జరిగింది. కాలాశోకుడిని హతమార్చి నందవంశాన్ని స్థాపించినది ఎవరు? మహాపద్మనందుడు. నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. రాజధానిని వైశాలి నుండి పాటలీపుత్రానికి మార్చినది మహాపద్మనందుడు. చివరివాడు ధననందుడు. ఇతనికి ధననందుడు అనే పేరు రావడానికి కారణం ప్రజల దగ్గర అత్యధికంగా పన్నులు వసూలు చేయడం మరియు బలవంతంగా బహుమతుల్ని వసూలు చేయడం కారణంగా ఇతన్ని ప్రజలు ధననందుడు అని పిలిచేవారు. చంద్రగుప్త మౌర్యుడు ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది అయిపోయింది నందవంశ స్థాపకుడు. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో మొదటి బ్రాహ్మణేతర క్షత్రియేతర రాజవంశంగా ప్రసిద్ధి చెందినది నందవంశం. భారతదేశంలో శూద్రుడైన మొదటి రాజు మహాపద్మనందుడు. మగధను పాలించిన రాజులందరిలో గొప్పవాడు మహాపద్మనందుడు. బౌద్ధ గ్రంథాలు అజ్ఞాత కులజుడిగా ఎవరిని పేర్కొన్నాయి? మహాపద్మనందుడిని. మహాపద్మనందుడి బిరుదులు పరశురామ, ఏకరాట్, సర్వక్షత్రాంతక, మహాపద్మపతి, రెండవ పరశురామ. మహాపద్మనందుడు రాజధానిని వైశాలి నుండి ఎక్కడికి మార్చాడు? పాటలీపుత్రానికి. అస్మక రాజ్యాన్ని జయించినది మహాపద్మనందుడు. మహాపద్మనందుడు కళింగ రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేసి, సో ఇది ఒకసారి ఇట్లా చూడడం బెటర్ ఫ్రెండ్స్. హతిగుంఫా శాసనం ఏ వివరాన్ని తెలియజేస్తుంది? ఏంటి అంటే, మహాపద్మనందుడు కళింగ రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేశాడు. అయితే కళింగ రాజ్యం నుండి జైన విగ్రహాన్ని మగధకు తీసుకెళ్లాడు. తర్వాత కళింగ ఖారవేలుడు మగధను జయించి తిరిగి జైన విగ్రహాన్ని కళింగకు తీసుకువచ్చి పునఃప్రతిష్ఠించాడని తెలియజేస్తున్న శాసనం ఏది? హతిగుంఫా శాసనం. ధననందుడి అసలు పేరు ఉగ్రసేన నంద. నందవంశంలో చివరివాడు ధననందుడు. ధననందుడు ఏ రాజుకు సమకాలీకుడు? అలెగ్జాండర్. గ్రీకు గ్రంథాలు ధననందుడిని ఏమని పేర్కొన్నాయి? కార్టియస్ లేదా అగ్రామిస్ లేదా జాన్రమిస్. అగ్రామిస్ అంటే అర్థం పెద్ద సైన్యమని. అలెగ్జాండర్
ధననందుడి వద్ద ఉన్న లక్షల కొద్దీ సైన్యాన్ని చూసి భారతదేశంపై దండయాత్ర చేయాలనే తన ఆలోచనని వదిలేశాడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.